రాష్ట్రాల్లో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అటు కృష్ణమ్మ ఇటు గోదావరికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో కృష్ణానది పరిధిలోని జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లు నిండు కుండలను తలపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి 2,75,960 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 3,33,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,32,843 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. గోదావరికి క్రమంగా వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద 44.3 అడుగుల వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతోంది. పోలవరానికి 9,85,000 క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తున్న అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం స్పిల్వే నుంచి 9,76,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ 175 గేట్లు ఎత్తిన 10.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంది. ఒక గేటు ఎత్తి 4,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నుండి నంది పంప్ హౌస్ నుంచి 15,750 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కు 331 క్యూసెక్కుల నీరు పంపింగ్ చేస్తున్నారు అధికారులు.